ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శ్యామలా నవరాత్రులలో 7వ రోజు సారిక శ్యామలాదేవి అవతారం గురించి తెలుసుకుందాము. శ్రీ సారిక శ్యామల అనగా శ్రీ లలితా త్రిపుర సుందరికి ముఖ్య సలహాదారుగా ఉన్న శ్రీ రాజశ్యామల యొక్క అంగదేవత. సారిక జ్ఞానము మరియు వాక్కు దేవతను సూచిస్తుంది. ఆమె అన్ని విద్యలు మరియు శాస్త్ర నైపుణ్యాన్ని ఇస్తుందని చెప్తారు. ఆమె చేతుల్లో కమలాన్ని పట్టుకొని ఉంటుంది. ఆమె వివిధ గ్రంథాలు, సంగీతం మరియు సమస్త జ్ఞానాన్ని వింటూ శ్రద్ధగా స్థిరపడింది. ఆమె విజ్ఞానము, కళల భాండాగారము మరియు అత్యంత ప్రకాశవంతమైన మరియు అన్ని తెలిసినదిగా ప్రశంసించబడింది. ఆమె 64 కళారూపాలు మరియు అన్ని సృజనాత్మక కళలకు కారణం మరియు స్వరూపము. సారిక సంస్కృతంలో మైనా పక్షిని సూచిస్తుంది. ఆ విధంగా సారికాంబిక చాలా సహజమైన మరియు సులభమైన మార్గంలో సర్వ విద్యా జ్ఞానాన్ని ఇస్తుంది. సారికాదేవి అనేక రూపాల్లో పేర్కొనబడింది. సారిక శ్యామల చిలుక, తామర, వరి, పాశ, అంకుశ, కలశ మరియు సారిక పక్షిని పట్టుకొని వీణ వాయించేలా ఉంటుంది. సారిక అనే పదానికి మరొక అర్థం తీగ వాయిద్యం యొక్క వంతెన. మైనా పక్షి వంటి పక్షులను పాడడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆమె సృష్టి యొక్క సంగీతము మరియు శబ్దాల స్వరూపము. ఆమె శారద, వాగేశ్వరి మొదలైన పేర్లతో పేర్కొనబడింది. ఇది సారిక మరియు విద్యా సంబంధాన్ని, మాతంగి మరియు సరస్వతి విద్యల సంబంధాన్ని కూడా చూపుతుంది. శ్రీ సారిక శ్యామల అన్ని కళలు, సంగీతము, నృత్యము మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందడానికి, ఆమె కృపను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రార్థిస్తారు. ఆమె అన్ని రకాల కళలకు కారణము మరియు ప్రభావం చూపిస్తుంది.